అందరికీ నమస్కారం. నా పార్టిసిపేషన్ కోడ్ PLKD 162. అలవైకుంఠపురంలో ఉన్న రాజప్రసాదంలో అంతఃపురసాద సమీపంలో మందారవన మధ్యనున్న అమృత సరస్సు వద్ద కలువ పూల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు భయకంపితుడే రక్షించు రక్షించు అని తీవ్రమైన బాధతో ఏడుస్తూ మొరపెట్టుకున్న ఆ గజేంద్రుని ఆర్తనాదం విని ఆతృతతో ఏ విధంగా బయలుదేరాడో శ్రీ పోతన గారు వ్రాసిన ఈ అద్భుతమైన గజేంద్ర మోక్షం పద్యం ద్వారా విని తరించండి. సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం వన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీకుచోపరిచీలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి లక్ష్మీదేవికి చెప్పలేదు, శంకు చక్రాలను చేతిలోనికి తీసుకోలేదు, సేవకులను ఎవ్వరినీ పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచుకోలేదు, చెవుల పక్కన జారి ఉన్న జుట్టుని కూడా కనీసం సరిచేసుకోలేదు. ఆట మధ్యలో తలెత్తిన వివాదం వలన తాను పట్టుకున్న అమ్మవారి చీర చెంగును సైతం విడిచిపెట్టలేదు. ఇది ఈ పద్యం యొక్క భావం. ధన్యవాదములు.